హాయ్, హలో, నమస్తే. నేను మీ వెంకీ. వెల్కమ్ టు వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను ఈరోజు మీకు ఒక ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ గురించి అయితే చెప్పబోతున్నాను. చాలా మందికి ఉపయోగపడే ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అనమాట ఇది. అదేంటంటే యుఐడిఏఐ నుంచి యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అని ఉంది కదా, ఆధార్ అంటాం కదా. ఆ యుఐడిఏఐ నుంచి మనకు ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ కి సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఆ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి వీడియోని అయితే చివరి వరకు చూడండి. అలాగే నాదొక చిన్న విన్నపం ఏంటంటే, మన వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి, ఎందుకంటే 10 మందికి ఉపయోగపడే వీడియో కాబట్టి మీరు లైక్ చేసి ఇతరులకు కూడా ఈ వీడియో అయితే వెళ్ళడం జరుగుతుంది. ముందుగా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇది ఈ యుఐడిఏ నుంచి వచ్చిన ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అనమాట. దానికి సంబంధించి డీటెయిల్స్ అయితే ఇప్పుడు మనము చూద్దాము. ఇక్కడ ఇది ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ కి సంబంధించిన మనకు ఇన్స్ట్రక్షన్స్ అండ్ అప్లికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అనమాట. ఇక్కడ మీరు ఇందులో క్వాలిఫికేషన్ ఏది ఎలిజిబుల్, ఎవరు ఎలిజిబుల్ అనేది ఇప్పుడు ఒకసారి అయితే చూద్దాము. ఇందులో బీటెక్, బిఈ, ఎంటెక్ సంబంధించిన వాళ్ళైతే దీనికి ఎలిజిబుల్ అవుతారు. ఇందులో మీరు డిజైరబుల్ స్కిల్ సెట్ అయితే ఒకటి మీకు ఈ స్కిల్ సెట్ అయితే ఉండాలన్నమాట. సి, రస్ట్, గోలాంగ్, అలాగే రియాక్ట్ జేఎస్, రియాక్ట్ నేటివ్, జావా, C++, పైథాన్, ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్, అలాగే ఫుల్ స్టాక్ డెవలప్మెంట్, అలాగే డేటా ప్లాట్ఫామ్, డేటా ఇంజనీరింగ్, డేటా సైన్స్, ఏఐ అండ్ ఎంఎల్, అలాగే ఆండ్రాయిడ్ ఐఓఎస్ డెవలప్మెంట్, అలాగే యూఐ/యూఎక్స్ కి సంబంధించిన స్కిల్స్ అయితే మీకు ఉంటే మీరు దీనికి ఖచ్చితంగా ఎలిజిబుల్ అవుతారు. ఇది బీటెక్, బిఈ, ఎంటెక్ వాళ్ళు ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. ఇది మనకు 14 పోస్టులు అయితే ఈ ఇంటర్న్షిప్ లో అయితే ఉండబోతున్నాయి. ఈ క్వాలిఫికేషన్ తో 14 ఇంటర్న్షిప్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇది మనకు యుఐడిఐ బెంగళూరు టెక్నాలజీ సెంటర్స్ నుంచి వచ్చిన ఈ రిక్వైర్మెంట్ నోటిఫికేషన్ అన్నమాట. అలాగే తర్వాత నెక్స్ట్ డిఈఎస్ అంటే బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ కి సంబంధించిన ఇది డీటెయిల్స్ అన్నమాట. ఇక్కడ మనకు డిజైరబుల్ స్కిల్ సెట్ కావాల్సిన వాళ్ళకు స్కిల్స్ ఏంటంటే అండర్స్టాండింగ్ ఆఫ్ యుఐ/యుఎక్స్ ప్రిన్సిపల్స్, అలాగే నాలెడ్జ్ ఆఫ్ రీసెర్చ్ మెథడ్స్, అలాగే ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్చర్ అండ్ వైర్ ఫ్రేమింగ్, ప్రోటోటైపింగ్, అలాగే ప్రొఫిషియంట్ ఇన్ టిపోగ్రఫీ, కలర్ థియరీ, అలాగే లేఅవుట్స్, ఐకానోగ్రఫీ, అలాగే విజువల్ హైరాచి అండ్ డిజైన్ సిస్టమ్ కి సంబంధించి దీని మీద స్కిల్స్ అయితే ఉండాలి. అలాగే స్కిల్డ్ ఇన్ అడోబ్ సూట్, అలాగే ఫిగ్మా కి సంబంధించి, GADA కి సంబంధించి కూడా ఈ స్కిల్స్ అయితే మీకు ఉంటే దీనికైతే అప్లై చేసుకోవచ్చు. ఇది బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ చేసిన వాళ్ళకి ఎలిజిబుల్ అనమాట. ఇందులో 2 ఇంటర్న్షిప్స్ అయితే ఉన్నాయి. అలాగే మాస్టర్ ఆఫ్ డిజైన్ సంబంధించి MDES అండర్స్టాండింగ్ ఆఫ్ యుఎక్స్ ప్రిన్సిపల్స్, నాలెడ్జ్ ఆన్ రీసెర్చ్ మెథడ్స్, ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్చర్, వైర్ ఫ్రేమింగ్, ప్రోటోటైపింగ్, అలాగే ప్రొఫిషియంట్ ఇన్ టైపోగ్రఫీ, అలాగే కలర్ థియరీ, లేఅవుట్స్, ఐకానోగ్రఫీ, విజువల్ హైరాచి అండ్ డిజైన్ సిస్టమ్ కి సంబంధించి, అలాగే స్కిల్డ్ ఇన్ అడోబ్ సూట్, ఫిగ్మా, ఈ బోత్ బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ మరియు మాస్టర్ ఆఫ్ డిజైన్ సంబంధించి సేమ్ స్కిల్ సెట్ అయితే అవసరమవుతుంది. దానికి 4 పోస్టులు అయితే 4 వేకెంట్లు అయితే ఉన్నాయన్నమాట ఇంటర్న్షిప్స్. అలాగే గ్రాడ్యుయేషన్ కి సంబంధించి బ్యాచిలర్ ఆఫ్ మ్యాథమెటిక్స్, అలాగే బ్యాచిలర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ సంబంధించి 4 ఇంటర్న్షిప్స్ అయితే ఉన్నాయి. దీనికి గ్రాడ్యుయేషన్ అయితే చదివి ఉండాలి. ఏది డిజైరబుల్ స్కిల్ సెట్ అంటే బ్యాచిలర్ ఆఫ్ మ్యాథమెటిక్స్, అలాగే బ్యాచిలర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అనమాట. అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కి సంబంధించి పీజీకి సంబంధించి మనకు మాస్టర్ ఆఫ్ మ్యాథమెటిక్స్, అలాగే మాస్టర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ సంబంధించి 4 పోస్టులు అయితే ఇందులో ఉన్నాయన్నమాట. నంబర్ ఆఫ్ పొజిషన్స్ ఫర్ ఇంటర్న్షిప్ కొన్ని సందర్భాల్లో వీటిని ఇంక్రీజ్ చేసేదానికి అవకాశం ఉంటుంది, లేదంటే డిక్రీజ్ చేసేదానికి కూడా అవకాశం అయితే ఉంటుంది అనమాట. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ వచ్చి
ఈ కింద ఉన్న లింక్‌నైతే క్లిక్ చేసి మీరైతే ఈ ఇంటర్న్‌షిప్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. దానికి సంబంధించి కూడా నేను మీకైతే చూపిస్తాను తర్వాత. ఈ ఎలా అప్లై చేయాలన్నది కూడా మీకైతే నేను ఈ వీడియోలోనే చూపిస్తాను. ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ టు ద క్యాండిడేట్స్ అప్లైయింగ్ ఫర్ మినిమం 6 months టెన్యూర్. ఇది ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ వచ్చి మినిమం 3 weeks నుంచి మాక్సిమం 1 year వరకు అయితే ఉంటుంది. ఇందులో మినిమం 6 months చేయగలిగిన వాళ్ళని మాత్రమే ఇందులో అయితే తీసుకుంటారనమాట. యుఐడిఏ రిజర్వ్ ద రైట్ టు రిజెక్ట్ అప్లికేషన్. ఎవరైనా ఎనీ స్టేజ్ ఆఫ్ ద రిక్రూట్మెంట్ UIDA has the rights to రిజెక్ట్ ద అప్లికేషన్ అనమాట. అంటే ఏ సందర్భంలో ఎటువంటి పరిస్థితుల్లో అయినప్పటికీ ఏ స్టేజ్ లో రిక్రూట్మెంట్ ఉన్నప్పటికీ యుఐడిఐ కి ఒక రైట్స్ అయితే ఉంటాయన్నమాట రిజెక్ట్ అప్లికేషన్ రిజెక్ట్ చేయడానికి అనమాట. అలాగే ఇక్కడ వాళ్ళు ఏదైతే యుఐడిఐ తర్వాత మీకు ఈ అకాడమిక్ ఎలిజిబిలిటీ మరియు ఎక్స్పీరియన్స్ అలాగే అకాడమిక్ క్రైటీరియాని చూసి ఈ ఇంటర్న్షిప్ అయితే సెలెక్ట్ చేసుకుంటుంది. వాళ్ళకు నచ్చకుండా ఉంటే మీ క్యాండిడేచర్ని అయితే రిజెక్ట్ చేసే అవకాశం ఉందన్నమాట. కాబట్టి చాలా ఎక్కువ మంది అప్లై చేస్తారు. కాబట్టి ఎవరికైతే హైయర్ ఎడ్యుకేషన్ మరియు అకాడమిక్ క్వాలిఫికేషన్స్ అయితే ఉంటాయో వాళ్ళని అయితే తీసుకునే దానికైతే అవకాశం ఉంది. దీనికి మీకు గ్రాడ్యుయేషన్ లో అబౌవ్ 60% అయితే మార్క్స్ అయితే పొంది ఉండాలి. అలాగే ఏది ఈ ఎంటెక్ కానివ్వండి లేకుంటే మాస్టర్స్ కానివ్వండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పీజీ కానివ్వండి ఇందులో మీకు హైర్ మార్క్స్ ఉంటే మిమ్మల్ని ఇందులో తీసుకునేదానికి అవకాశం అయితే ఉంటుంది. ఎనీ క్యాండిడేట్స్ ఫౌండ్ టు హ్యావ్ సబ్మిటెడ్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ కన్సీల్డ్ మెటీరియల్ ఫ్యాక్ట్స్ ఎనీ స్టేజ్ ఆఫ్ ద సెలక్షన్ ప్రాసెస్ ఫర్ డ్యూరింగ్ ఇంటర్న్షిప్ విల్ బి సమ్మర్లీ రిజెక్టెడ్ అనమాట. అండ్ ద ఆర్గనైజేషన్ రిజర్వ్ ద రైట్స్ టు అప్రోప్రియేట్ యాక్షన్ అగైన్స్ దెమ్. మీకు ఫాల్స్ ఇన్ఫర్మేషన్ సబ్మిట్ చేసినప్పుడు మీకు తెలిసిందంటే వాళ్ళకు ఖచ్చితంగా మిమ్మల్ని రిజెక్ట్ చేసే అవకాశం ఉందన్నమాట. అట్ ఎనీ స్టేజ్ ఆఫ్ ద రిక్రూట్మెంట్ ఇది దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనమాట. ఇందులో మీకు వచ్చే రెమ్యూనరేషన్ ఏదైతే ఉంటుందో అది గ్రాడ్యుయేషన్ వాళ్ళకి బీటెక్ వాళ్ళకి 30,000 రూపాయలు అయితే ఉండడం జరుగుతుంది. అలాగే మాస్టర్స్ సంబంధించి 40,000 రూపాయలు ఉంటుంది. పీజీకి సంబంధించిన అనమాట. అలాగే 50,000 వరకు కూడా ఈ శాలరీ అయితే ఉంటుందన్నమాట మీకు ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ లో. తర్వాత ఇక్కడ మీరు అప్లై చేసే ప్రాసెస్ ఏందనేది ఒకసారి చూద్దాము. ముందుగా ఇక్కడ ఏదైతే గూగుల్ ఫామ్స్ అయితే మనకు పెట్టడం జరిగింది. అది మనకు దీనికి లాస్ట్ డేట్ వచ్చి ఈ నెల 15వ తేదీ అనమాట. ఈ నెల 15వ తేదీ వరకు అయితే మీరు ఆన్లైన్ లో ఈ గూగుల్ ఫామ్ అయితే ఫిల్ చేసి అప్లై చేసుకోవచ్చు. అది ఎలా ఫిల్ చేయాలనేది ఇప్పుడైతే చూద్దాము. ఇక్కడ ఉన్న ఫామ్ మీద అయితే మనము క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా ఇంటర్న్షిప్ అప్లికేషన్ ఫామ్ 2026 అని రావడం జరుగుతుంది. అందులో మనము ఇక్కడ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. యువర్ మెయిల్ ఐడి అనమాట. మెయిల్ ఐడిని ఎంటర్ చేయాలి. తర్వాత నేమ్ అలాగే అడ్రస్ అయితే పూర్తిగా ఇవ్వవలసి ఉంటుంది. తర్వాత మీ ఫోన్ నంబర్ మరియు మీ ఫాదర్ నేమ్, తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్, అలాగే మీ క్వాలిఫికేషన్ ఇంటర్న్షిప్ పాలసీ నేనైతే అప్పుడే మీకు డీటెయిల్స్ చెప్పాను ఎవరెవరు ఎలిజిబుల్ అన్నది. ఆ ఇంటర్న్షిప్ పాలసీని అయితే మీరు చూసి తర్వాత మీరు ఎలిజిబుల్ అనుకుంటేనే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ క్వాలిఫికేషన్ సంబంధించి కూడా డీటెయిల్స్ అయితే మీరు చూడొచ్చు అనమాట. బీటెక్ ఆర్ బీఈకి సంబంధించి, అలాగే బ్యాచులర్ ఆఫ్ డిజైన్, అలాగే బ్యాచులర్ ఆఫ్ మ్యాథమెటిక్స్, బ్యాచులర్ ఆఫ్ స్టాటిస్టిక్స్, మాస్టర్ ఆఫ్ డిజైన్, మాస్టర్ ఆఫ్ మ్యాథమెటిక్స్, మాస్టర్ ఆఫ్ స్టాటిస్టిక్స్, అలాగే ఎంటెక్ ఎంఈకి సంబంధించిన వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అవుతారు. అది అక్కడే నేను ముందే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మరియు రిక్వైర్డ్ స్కిల్ సెట్ గురించి. మరియు డేట్ ఆఫ్ జాయినింగ్ కోర్స్ మీరు ప్రెజెంట్ ఏదైతే ఎంటెక్ అవనివ్వండి లేకుంటే బీటెక్ అవనివ్వండి బిఏ అవనివ్వండి లేదంటే మాస్టర్ ఆఫ్ డిజైన్ సంబంధించి అలాగే బ్యాచులర్ ఆఫ్ డిజైన్ సంబంధించి మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారో ఆ కోర్సులో ఉన్న డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఆ బ్రాంచ్ కి సంబంధించిన డీటెయిల్స్ లేదంటే డిసిప్లిన్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి. తర్వాత నేమ్ ఆఫ్ ద కాలేజ్, ఏ కాలేజ్
అయితే ఆ కాలేజ్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయండి. తర్వాత నేమ్ ఆఫ్ ద యూనివర్సిటీని అయితే ఎంటర్ చేయండి. మరియు ఆ కాలేజ్ ఏ డిస్ట్రిక్ట్ కిందకి వస్తుంది అన్నది డీటెయిల్స్ అయితే ఇవ్వండి. అలాగే స్టేట్ ఆఫ్ ద కాలేజ్ ఏ స్టేట్ కి సంబంధించిన వాళ్ళు అన్నది అక్కడ ఎంటర్ చేయండి. అలాగే కోర్సు స్టేటస్ సంబంధించి పర్సూయింగ్ లేకుంటే కంప్లీటెడా. మీరు ఇక్కడ నేను చెప్పడం ఏంటంటే విత్ ఇన్ మీ గ్రాడ్యుయేషన్ అవనివ్వండి, లేకుంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ అవనివ్వండి, అలాగే మాస్టర్స్ అవనివ్వండి, మీరు కంప్లీట్ అయిన విత్ ఇన్ 6 months లోపలనే ఉన్న వాళ్ళు మాత్రమే దీనికైతే ఎలిజిబుల్ అవుతారు. లేదంటే ఫైనల్ ఇయర్ వాళ్ళు కూడా దీనికైతే పర్సూయింగ్ ఉన్న వాళ్ళు అయితే ఫైనల్ ఇయర్ వాళ్ళు అయితే ఎలిజిబుల్ అవుతారు. మరియు కోర్స్ కంప్లీట్ అయిన 6 months ఉన్న వాళ్ళైతే ఎలిజిబుల్ అవుతారు అనమాట. అంటే ఫ్రెషర్స్ ప్లస్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ వీళ్ళు మాత్రమే దీనికైతే ఎలిజిబుల్ అవుతారు. అంతకంటే ఎక్కువ వాళ్ళకు కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళైతే నాట్ ఎలిజిబుల్ ఫర్ అప్లై అనమాట. మరియు మీకు కంప్లీషన్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ సంబంధించి మంత్ అండ్ ఇయర్ కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేసి మీరు ఈ ఫామ్ ని సబ్మిట్ చేయవచ్చు. తర్వాత ఏదైనా కొన్ని డీటెయిల్స్ అయితే అడిగే అవకాశం ఉంది. ఆ డీటెయిల్స్ కూడా మీరు ఎంటర్ చేసి తర్వాత మీరైతే ఈ ఫామ్ అయితే సబ్మిట్ చేయవచ్చు. ఇది ఎలా అప్లై చేసుకోవాలన్న ప్రాసెస్ అనమాట. నేను ఈ ఈ ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ లో కావాల్సిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, అలాగే స్కిల్ సెట్, మరియు మీకు ఇచ్చే శాలరీ, మరియు ఇది ఎన్ని రోజులు ఉండబోతుంది, అలాగే లాస్ట్ డేట్, మరియు ఎలా అప్లై చేసుకునే ప్రాసెస్, ఇది పూర్తిగా మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. మీకు ఏదైనా డౌట్ ఉన్నప్పటికీ మీరు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి. ఖచ్చితంగా మీకైతే రీప్లై అయితే ఇస్తానన్నమాట. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఖచ్చితంగా షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చింటే ఒక లైక్ అయితే చేయండి. అలాగే మన వెంకీ మిసేవ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.